నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ వీళ్ళకు రేపటి నుంచి ఈ సర్వీసులన్నీ కూడా ఉచితం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం. వీడియోను ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మొదటిసారి కనుక ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవుతుంది. దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మొబైల్ ఫోన్ వినియోగదారులకు ప్రస్తుతం స్పామ్ కాల్స్ పెనుముప్పుగా మారింది. అనేక మంది వినియోగదారులకు ఈ తరహా కాల్స్తో అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ముందుకొచ్చింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రత్యేక వ్యవస్థను ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్లో తొలిసారిగా ఈ తరహా వ్యవస్థ అందుబాటులోకి తీసుకొచ్చిన టెలికాం నెట్వర్క్గా ఎయిర్టెల్ అయితే నిలిచింది. మరియు స్పామ్ కాల్స్ మరియు స్పామ్ మెసేజ్లు నియంత్రించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆధారిత స్పామ్ డిటెక్షన్ ఎయిర్టెల్ ఏఐ బేస్డ్ నెట్వర్క్ సొల్యూషన్ ఫర్ ద స్పామ్ డిటెక్షన్ ఎయిర్టెల్ ఇవాళ విడుదల చేసిందనమాట. ఈ వ్యవస్థ ద్వారా స్పామ్ కాల్స్ ఎస్ఎంఎస్లోని వినియోగదారులను హెచ్చరిస్తాయి. అయితే ఈ సర్వీస్ను ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్టెల్ అయితే తెలిపింది. స్పామ్ డిటెక్షన్ వ్యవస్థ కోసం ఎయిర్టెల్ వినియోగదారులకు ఎటువంటి యాప్లు గాను మరియు ప్రత్యేక విజ్ఞప్తులు చేయాల్సిన అవసరం లేదని ఎయిర్టెల్ వెల్లడించింది. ఇక పూర్తిగా ఉచితంగా మరియు ఆటోమేటిక్గా తమ యూజర్లకు అందరికీ సేవలు యాక్టివ్ అవుతున్నాయని చెప్పేసి తెలిపిందనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ స్పామ్ నియంత్రణ ఏ వ్యవస్థ పైన ఎయిర్టెల్ ఎండి మరియు సిఓ గోపాల్ మిట్టల్ స్పందించారు. ఏఐ ఆధారిత స్పామ్ డిటెక్షన్ సొల్యూషన్ అందుబాటులో తీసుకొచ్చేందుకు గత 12 నెలల పాటు పనిచేసినట్టు తెలిపారు. భారత్లో తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్పామ్ ఫ్రీగా నెట్వర్క్లో అవతరించింది. కీలకమైన మైల్ రాయిని చేరినట్టు తెలిపిందనమాట. ఎయిర్టెల్ స్పామ్ డిటెక్షన్ అంటే కాల్స్ వస్తాయి, అవి ఎక్కడి నుంచి వస్తాయి, ఓటీపీ చెప్పండి, ఈ రకంగా ఏదో రకంగా స్ప్రెడ్ అయితే జరుగుతాయి. కాబట్టి అటువంటి వాటిని ఇక్కడ నుంచి రాకుండా డిటెక్షన్ అయితే చేసి వినియోగదారులకు అయితే చేరుకుందనమాట. ప్రతి కాల్ మరియు ఎస్ఎంఎస్ డ్యూయల్ లేయర్ ఏఐ షీల్డ్ దాటి వెళ్లాల్సి అయితే ఉంటుందని చెప్పేసి కేవలం 2 మిల్లీ సెకండ్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎయిర్టెల్ సీఈఓ మిట్టల్ అయితే వెల్లడించారు. ప్రతిరోజు 1.5 బిలియన్ ఎస్ఎంఎస్ మరియు 2 బిలియన్ కాల్స్ ప్రాసెస్ చేస్తుందని తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థ ప్రతిరోజు 100 మిలియన్ స్పామ్ కాల్స్ మరియు 3 మిలియన్ స్పామ్ ఎస్ఎంఎస్లను గుర్తించినట్టు కూడా పేర్కొన్నారనమాట. మొత్తానికైతే ఈ సేవలు అయితే ఉచితంగా అయితే ఇస్తున్నారనమాట. దీంతో ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే యూఆర్ఎల్ ప్రస్తుతం ఇందుకోసం అనుమానాస్పదం కావచ్చు హాని చేసే యూఆర్ఎల్ను కూడిన డేటాబేస్ రూపొందించినట్టు తెలిపారు. ఫలితంగా యూజర్లు అప్రమత్తంగా వివరించేందుకు అవకాశం ఉంటుందని, దీంతో ఐఎంఎఫ్ ఈ నెంబర్లో కావచ్చు తరచుగా మార్పులు కూడా